ఇప్పుడు పరిపాలనలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? జగన్ గారే గెలుస్తారండి. టీడీపీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా పొత్తు ఉందా? ఎందుకు లేదండి, చాలా ఉంది. నక్కకి నాగలోకి అనుకున్నంత ఉంది. జగన్ గారి హయాంలో చాలా పథకాలు ఉన్నాయి. టీడీపీ హయాంలో ఏమున్నాయండి పథకాలు? 250 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. కాళ్ళు అరిగిపోయేటట్టు ఆ పెన్షన్ కోసం తిరిగేవాళ్ళు. ఇప్పుడు పెన్షన్ 3000 రూపాయలు వికలాంగులు తీసుకుంటున్నారు. సంవత్సరానికి ఇంత పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ 2750 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్లవారుకు ముందే వాలంటీర్ ఇంటికి వచ్చి నిద్రలేపి మరీ పెన్షన్ ఇస్తున్నారండి. ఇప్పుడు పెన్షన్ డబ్బులు ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్తున్నారు, సంతోషంగా తీసుకుంటున్నారు. రేషన్ బియ్యం కూడా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఇంటికే వచ్చి డోర్ టు డోర్ రేషన్ ఇస్తున్నారు. ఇలా పథకాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కదండి. అందరూ కూడా లబ్ధి పొందిన వాళ్ళే, కానీ లబ్ధి పొందిన వాళ్ళు చాలా తక్కువ. ఓకే, ఇప్పుడు వైజాగ్లో ఐటీ సమ్మిట్ అయింది కదా? అవునండి. దానివల్ల పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయంటారు? వస్తాయండి, గ్యారంటీగా. ఇప్పుడు చదువుకున్న పిల్లలందరూ హైదరాబాద్, బెంగళూరు, ఇట్లాగా చెన్నై, ఇలా ఇతర దేశాలు జాబులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలాగ జరగటం వల్ల, పెట్టుబడులు రావటం వల్ల మనకే మంచిది కదండి. మన ఏపీకి ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, 1,30,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. కాబట్టి మన పిల్లలందరూ కూడా ఇక్కడ జాబులు చేసుకోవడానికి అందరికీ అవకాశం ఉంటుంది. ఏం చేశారని ప్రతిపక్షాలు అందరూ నోరు తెరిచి అడుగుతున్నారు. నిన్న ఇవాళ జరిగిందాన్ని చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది. ఇన్ని వేల పెట్టుబడులు ఎలా తీసుకొచ్చారు? ఒక రోజులో అయ్యే పని కాదుగా ఇదంతా. నెక్స్ట్ సీఎంగా జగనే వస్తారని మీరు నమ్ముతున్నారా? మా నమ్మకం జగనేనండి, జగనే సీఎం. ఇప్పుడు పరిపాలనలో ఎవరు వస్తారు సీఎంగా నెక్స్ట్? జగన్మోహన్ రెడ్డి గారే వస్తారండి. ఇంకెవరు వచ్చేదేముంది, డౌటే లేదు. 30 సంవత్సరాలు ఆయనే ఉంటారు సీఎంగా. మా నమ్మకం అయితే సీఎం గారు ఆయన వచ్చాకే కదండి అందరూ లేని వాళ్ళందరూ కొంచెం టయానికి తింటున్నారు. ఆయన హయాంలో అన్ని పథకాలు అందుతున్నాయి అందరికీ, లేని వాళ్ళకి అన్నీ అందుతున్నాయి. వాహన మిత్ర అయింది, అమ్మఒడి అయింది. పిల్లలు అసలు అమ్మఒడి అంటే అసలు ఇదివరకు చదివించుకోవాలంటే నానా ఇబ్బందులు పడేవాళ్ళు తల్లిదండ్రులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని చాలా ధైర్యంగా ఉంటున్నారు. ఇంట్లో ఒకళ్ళ చదివించుకున్నా ఒకళ్ళకి ఆయన వేస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ చక్కగా నడుస్తుంది. ఇబ్బందులు అంటూ ఏమి లేవు. అందరికి ఇళ్ల స్థలాలు వచ్చినాయి, అందరూ చక్కగా హాయిగా ప్రశాంతంగా ఉంటున్నారు. ఇంతకుముందు ఎక్కడ ఉన్నాయండి ఇవన్నీ? ఇంతకుముందు పెన్షన్కి వెళ్తే 10 రోజులు 15 రోజులు తిప్పించేవాళ్ళు. ఇప్పుడు అసలు వెళ్ళే పని లేకుండా నేను పెన్షన్ తీసుకుని ఉంటానండి. నేను మామూలుగా టైలరింగ్ కూడా చేస్తాను. నాకు టైలరింగ్ డబ్బులు కూడా పడ్డాయి. మొన్న ఒక 15 రోజులు, 4 రోజులు అయింది పడి కూడా. 2 సార్లు పడ్డాయి. వాళ్ళిద్దరు ముగ్గురు కలిసినా కూడా ఏం అవ్వదండి. జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరేం చేయలేరు అసలు. వాళ్ళు సింగిల్గా పోటీ చేసినా వాళ్ళకు 2-3 సీట్లు కూడా రావు. వేస్ట్ అండి వాళ్ళు, అంతే. నెక్స్ట్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారే, డౌటే లేదు అందులో. మా నమ్మకం ఆయనే. 5 లక్షల మంది జనాలు నేను ఒక్కసారి ఒక నోరుతో వాడు చెప్పేయడానికి స్లిప్ అవుద్దా నోరు? అది కరెక్ట్ కాదు. అంచనా కూడా అట్ట అనాలి. అంచనా కూడా అలా చెప్పేసేట మేము తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశం వస్తుందని ఆశపడతాం. అంటే జనాల్లో కూడా మేము కొంత స్టడీ చేస్తుంటే పాజిటివ్గా ఉంది. ఉన్న అవకాశం రెండింటికే. కొంచెం బుర్రగలో ఎవరైనా ఆశపడేది నాన్ జగన్. పవన్ వచ్చినా పర్లేదు. ఇల్లు వచ్చిందండి మాకు ఇంట్లో ఇద్దరికి కూడా పెన్షన్ వస్తుంది. మా అమ్మాయి, చిన్న అమ్మాయి వికలాంగులు, ఆయన పెన్షన్ వస్తుంది, నాకు వస్తుందండి. ఇల్లు కూడా ఇచ్చారు. మళ్ళీ కూడా జగన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ జగన్ గారు చాలా హెల్ప్ చేస్తున్నారు. జగన్ గారి పరిపాలన వల్ల మీకు అంతా బాగుంది? అంతా చాలా బాగుందండి. జగన్ గారే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. జగన్ పరిపాలన చాలా బాగుంది. వాళ్ళిద్దరు కలిస్తే వస్తారని అంటున్నారు. మరి నాకు మడికి తెలిసి జనం అనుకుంటున్నాయి ఏంటమే కదండి. పథకాలు బాగానే ఉన్నాయిలే, కానీ కొన్ని బాగలా, కొన్ని బాగున్నాయి. 2024లో ముగ్గురు పోటీ చేస్తున్నారు. చాలా మంది వాళ్ళిద్దరు కలుపుతున్నారు అంటున్నారు కదా. నెక్స్ట్ వాళ్ళిద్దరు ఎవరికి సింగిల్ చేస్తే రారు, వాళ్ళిద్దరు కలిపితే వస్తారని జనం అనుకుంటున్నారు. నేను అనుకునేది ఏముంది, పరిపాలన బాగానే ఉంది. మరి వాళ్ళిద్దరు కలిపితే జగన్ రాడు అంటున్నారు. వాళ్ళిద్దరు కలిపితే రాడు అంటున్నారు. 1 జగన్ వస్తాడు, వాళ్ళిద్దరు కలవకపోతే వస్తాడు. జగన్ గెలుస్తాడు అన్నమాట.
వాళ్ళిద్దరు కలవకపోతే గెలుస్తాడు, గెలిస్తే వాళ్ళిద్దరు కలిస్తే మడికి రాడు. ఓకే, జగన్ అనుకుంటున్నాం. ఎలా ఉందండి పరిపాలన? బాగుంది. మీకు ఎంత పడుతుందండి? 45 సంవత్సరాలు పడ్డాయి. మా మరిది వాళ్ళ పిల్లలకి అమ్మ ఒడి అవన్నీ పడ్డాయి. బాగుంది పరిపాలన. స్థలం ఇచ్చారు, డోక్రా రుణమాఫీ ఇచ్చారు. ముందు పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి మీకు ఏది మంచిగా అనిపిస్తుంది? జగన్ పరిపాలన బాగుంది. టీడీపీ పరిపాలన ఆహా. అప్పుడు ఏం చేశారండి? ఏం చేయలేదు కదా. ఇద్దరు కలిసి సీఎం గారు ఎవరు అవుతారు? జగనే వస్తారు. సింగిల్గా పోటీ చేసిన సింగిల్గా చేసినా ఎంతమంది చేసినా జగనే. సీఎం అంటే ఏంటి, ఏ ప్రాసెస్ మీద ఏంటి అంటే పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది, హ్యాపీ. చెప్పండి మీరు ఏం అడుగుతారు, నేను దాన్ని చెప్తాను. నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి 90% ఛాన్స్ ఉంది. ఎందుకంటే పథకాలు అయిపోయి లేని వాళ్ళకి అలాంటివి బాగా ఉంది. కరోనా టైంలో కూడా బాగా గవర్నమెంట్ బాగా హెల్ప్ చేసింది. ఇంతకుముందు పరిపాలన ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది? అంతకుముందు అంత కమర్షియల్ పరిపాలన అంతకుముందు. ఇప్పుడు బాగానే ఉంది. విష్ణు అంటే నేనుండేది విష్ణు ఏరియా. ఆయన బాగానే ఉంది. 360 రోజులు తిరుగుతూనే ఉంటాడు. అది ఆఫీస్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా పని ఏమైనా కావాలంటే వెళ్ళగానే పని చేసి పెడతారు. 90%. నాకైతే చేయూత పథకం వస్తుందండి, రుణమాఫీ డబ్బులు వస్తున్నాయి. మళ్ళీ మా అబ్బాయిలిద్దరికి, మాకు, మా అమ్మగారికి అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చినాయి. మాకైతే మా పక్కన వాళ్ళకి వాళ్ళందరికైతే విద్యాదేవులని, అమ్మఒడని, ఒంటరి మహిళని, ఈ వాహన మిత్రని అన్నీ వస్తున్నాయి. అందరూ అన్నీ తీసుకుంటున్నారు. కాకపోతే నాకు వారికి వచ్చేసరికల్లా చేయూత పథకం, రుణమాఫీ, ఇళ్ల స్థలాలు మాత్రం వచ్చినాయండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.